ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమంలో దూసుకుపోతున్న హెచ్ఎండివి మరో మహా ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా శివోత్సవం నిర్వహణకు సంకల్పించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం చిట్కుల్లోని మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో శివోత్సవం నిర్వహణకు హెచ్ఎండివి ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా చిట్కుల్ గ్రామంలో శివోత్సవం కార్యక్రమ పోస్టర్ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆవిష్కరించారు. చాలా సంతోషం అన్న. మా ప్రాంతంలో హెచ్ఎంటీవీ శివోత్సవం జరపడం కూడా చాలా సంతోషం. ఈ కార్యక్రమం బీజం పోసుకున్నది కూడా గత 2 నెలల ముందు హెచ్ఎంటీవీ ఆఫీస్ పోయినట్టు. హెచ్ఎంటీవీ ఆఫీస్ పోయినప్పుడు అప్పుడు హెచ్ఎంటీవీ సిఇఓ గారు మేనేజ్మెంట్ గారు కూడా వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. ఈ శివరాత్రికి మంచి కార్యక్రమం శివోహం చేయాలని డిస్కషన్ చేస్తుంటే మా ప్రాంతంలో చేయండి మేడం అని చెప్పి మేము అడగడం జరిగింది. మా ప్రాంతంలో ఎందుకంటే ప్రతిసారి మీరు హైదరాబాద్, ఆంధ్రాలో, గుంటూరులో అక్కడ చేశారు. ఇప్పుడు మా ప్రాంతంలో ఇక్కడ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో చిట్కుల్ గ్రామంలో చేయండి అని రిక్వెస్ట్ చేస్తే కూడా వాళ్ళు హెచ్ఎంటీవీ తరఫున ఇక్కడికి వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి పర్మిషన్ తీసుకొని ఈ హెచ్ఎంటీవీ ద్వారా చాలా, ఎందుకంటే శివోత్సవం అంటే శివనామ సంస్కరణ తోటి శివోహం చేయడానికి ఈ ప్రాంతంలో, ఎందుకంటే చాలా చూస్తుండొచ్చు మీరు ఇక్కడ వివిధ రాష్ట్రాలు, వివిధ జిల్లాలు అందరూ కలిసి కూడా ఇక్కడ మినీ ఇండియాలో ఉంటారు. అక్కడ కాశీ విశ్వేశ్వర్కు ఎలా అయితే పూజలు జరుగుతాయో ఈ ప్రాంతంలో ఇక్కడ హెచ్ఎంటీవీ కూడా అలా చేయిస్తారు. ఆ కార్యక్రమం చేయించడం కూడా మా ప్రాంతంలో పటాన్చెరు కాన్స్టిట్యున్సీ సంగారెడ్డి జిల్లాలో జరగడం కూడా చాలా సంతోషంగా భావిస్తాం. అదేవిధంగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి కూడా మేము మా గ్రామం తరఫున, మా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ తరఫున, జిల్లా తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హెచ్ఎంటీవీ నిర్వహించే కార్యక్రమానికి కూడా ప్రజలందరూ కూడా, పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజల్లో అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ పరమశివుని కృపకు కూడా ప్రార్థనలు కావాలని, ఆ భగవంతుని కోరుకోవాలని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు కూడా మనం కూడా మళ్ళీ కూడా అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని ఎట్లా నిర్వహించుకోవాలి, ఏం చేయాలి అని కూడా మనం అందరం కూర్చొని మాట్లాడుకొని ఆ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో పటాన్చెరు అంటేనే ఈ రాష్ట్రం మొత్తం తెలుసు. పటాన్చెరు ప్రాంతంలో చిట్కుల్ గ్రామం, ఎందుకంటే ఇంతకు ముందు కూడా 2 కార్యక్రమాలు చేసినాం. ఆ రోజు చాకలైలమ్మ ప్రోగ్రాం చేసిన రోజు కూడా ప్రజలందరూ వచ్చి కూడా చాలా ఘన విజయం సాధించినాం. అదేవిధంగా అయ్యప్ప స్వామి పూజ కూడా చేసినాం. ఆ కార్యక్రమం కూడా బాగా సక్సెస్ చేసినాం. శివోత్సవం కార్యక్రమానికి సహకరిస్తున్న నీలం మధుతో పాటు ఈ సంగారెడ్డి నియోజకవర్గం సంబంధించిన ప్రజలకందరికి కూడా కృతజ్ఞతలు. ఈ నెల 18న శివరాత్రి పర్వదినం రోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి హెచ్ఎంటీవీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ప్రజలంతా కూడా పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు హెచ్ఎంటీవీ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివ భక్తులు శివరాత్రి రోజు ఉపవాస దీక్షతో పాటు జాగారం చేసే భక్తులంతా కూడా చిట్కుల్ గ్రామంలోని మల్లికార్జున దేవాలయ ప్రాంగణంలో జరిగే ఈ శివోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని హెచ్ఎంటీవీ యాజమాన్యం, హెచ్ఎంటీవీ సాధారణంగా ఆహ్వానిస్తుంది.